తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా యువ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కచంద్రన్ సింగ్ మరణించారు. శుక్రవారం ఫిబ్రవరి 27న ఆయన ప్రాణాలతో పోరాడుతూ తుదిశ్వాసను విడిచారు. గత కొద్ది కాలంగా స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో పోరాడిన ఆయన తన ప్రాణాలను విడిచారు. కొద్ది కాలంగా రింకు సింగ్ తండ్రి కాలేయ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇటీవలే ఆయన అనారోగ్యం మరింతలా క్షీణించడంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అయితే కొన్ని రోజులకు పరిస్థితి విషమించడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 21న ఆసుపత్రిలో చేరిన తర్వాత కాంచన్ సింగ్ పరిస్థితి గణనీయంగా క్షీణించిందని ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం రింకు తండ్రి తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్ సునీల్ కుమార్ తెలియజేశారు. ఆయన కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతూ మరణించారని కాసేపటికే కుటుంబ వర్గాలు కూడా ఈ వార్తను ధృవీకరించాయి. రింకు T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుతో ఉన్నప్పుడు ఈ విషాదకర సంఘటన జరగడం బాధాకరం. జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్కు ముందు తన తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో ఇంటికి ప్రయాణించిన రింకు తండ్రి అనారోగ్యంగా ఉండడంతో భారత జట్టు శిబిరాన్ని విడిచిపెట్టి తన స్వస్థలం అలీగర్కు వెళ్లాడు. ఆ తర్వాత వెంటనే మ్యాచ్ కోసం తిరిగి చెన్నైకు వచ్చి జట్టులో చేరాడు. అయితే జట్టు బ్యాలెన్స్ కోసం రింకు సింగ్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. జింబాబ్వేతో మ్యాచ్ ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయం రింకుకు తన తండ్రి చనిపోయాడనే వార్త అందింది. దీంతో వెంటనే జట్టును వదిలిపెట్టిన రింకు సొంత నగరానికి బయలుదేరాడు. రింకు T20 వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు ఈ విషాదకర సంఘటన జరగడం అతన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. దీంతో రింకు సింగ్ వరల్డ్ కప్లో మిగిలిన మ్యాచ్లు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. రింకు సింగ్ మిగిలిన మ్యాచ్లు ఆడతాడా లేదా అనే విషయంలో BCCI ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం వెస్టిండీస్తో ఇండియా కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు రింకు సింగ్ అందుబాటులో ఉండడం కష్టంగా మారింది. ఒకవేళ రింకు సింగ్ వరల్డ్ కప్కు దూరం అయితే అతని స్థానంలో ఎవరినైనా ఎంపిక చేస్తారా, లేకపోతే త్వరలో జట్టులో చేరుతాడా అనే విషయం త్వరలో తేలనుంది. ప్రస్తుతం వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన రింకు 24 పరుగులు చేశాడు. ఫినిషర్గా వరల్డ్ కప్లో ఇండియన్ వరల్డ్ కప్ స్క్వాడ్లోకి అడుగుపెట్టిన రింకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఏదేమైనా 28 ఏళ్ల రింకు సాధారణ కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించిన క్రమంలో తన తండ్రి పాత్ర ఎంతో కీలకమని పలుమార్లు చెప్పుకున్నాడు. కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి కోల్పోవడం రింకుకు వ్యక్తిగతంగా పెద్ద లోటు. ఈ కష్ట సమయంలో అభిమానులు, సహచర క్రికెటర్లు ఆయనకు సానుభూతి తెలుపుతున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.